శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకంతోపాస్మహే. నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం. అంతేకాదండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే 30వ తారీఖు మార్చి అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది. ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం. ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఈ ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది, ప్రారంభం అవ్వబోతుంది. అంటే ఆదివారానికి రాజు రవి. రవి ఉండడం వలన ఆ సంవత్సరం మొత్తం కూడా రాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది. అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన. సో ఆయన గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను, సాహిత్యంలోను, గీతాల్లోను, నృత్యాల్లోనూ, ఇలాగా పాటలు పాడడంలోనూ ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే. అంటే సంగీతం పాడడంలోనూ మీకు తెలిసే పాడడం అని తెలుసు. అలాగే నృత్యము ఇవన్నీ చేస్తారు. సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయకులకి, నృత్య కళాకారులకి, డబ్బింగ్ ఆర్టిస్టులకి, సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము, నృత్య కళాకారులు, బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము, కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాదండి, ఈ విశ్వావసు సంవత్సరంలో వానలు బాగా పడతాయి. వానలు బాగా పడడము, పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడంలో అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా చాలా బాగుంటుంది. అంతేకాదండి, వివాహ శుభకార్యాలు కూడా గంధర్వ రాజులు కాబట్టి వివాహాలు కూడా కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావసు సంవత్సరంలో ఉండబోతున్నాయి. మకర రాశి వాళ్ళకి విశ్వావసు సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది? బాగానే ఉండబోతుందండి. ఎందుకంటే మీ రాశినే గురుడు చూస్తున్నాడు. చూడడం వలన విశేషమైన సంపదలు, అదృష్టం అవన్నీ కలగడానికి అవకాశం ఉంది. రాహు ద్వితీయ భావంలో రాహు అంటే ఇప్పుడు రాహు శనులు కూడా మారిపోయారు. రాహు శని, గురుడు, కేతు కూడా మారిపోయారు మీకు తెలుసు. 18వ తారీఖు నుంచి మే 18 నుంచి కుంభరాశిలోకి రాహు ఉండడం వలన పైగా కుటుంబ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ గురుదృష్టి పర్ఫెక్ట్గా రాహుకు ఉండడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి నుంచి మీరు బయటపడతారు. అంతేకాదండి, మీకు రావాల్సిన సంపదలు, రావాల్సిన ధనము, బాకీలు లేట్ అయిపోతూ ఉంటాయన్నమాట. కానీ భగవంతుడి వలన ఆ గురుదృష్టి ఉండడం వల్ల ద్వితీయ భావానికి ధనం సమృద్ధిగా ఉంటుంది. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. అంతేకాకుండానండి, గాయకులకి బాగా పాటలు పాడే వాళ్ళకి, సింగర్స్కి బాగా మంచి అవకాశం ఉంది. విదేశాలకు వెళ్తారు, బాగా పాటలు పాడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. యాంకరింగ్ రీచా కూడా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. 3వ భావంలో శని బాగా ధైర్యాన్ని ఇస్తాడండి. ధైర్యాన్ని ఇవ్వడం కాకుండా ఆయన మీరు రాశ్యాధిపతి అయ్యాడు కదా, పైగా జలతత్వ రాశిలో ఉన్నాడు. నీటి మీద ప్రయాణం చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా నీటి జోలికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది. మీ తోబుట్టువులకి బాగుండి ఉంటుంది. మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటారు. దానిలో ఏమాత్రం సందేహం లేదు. ధైర్యం బాగా ఉంటుంది. కానీ మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా చదువు విషయంలో విద్యార్థులకి ఏమాత్రం ఇబ్బంది పడకుండా విద్య సౌకర్యం కలదు. అంతేకాకుండా మీ తల్లిగారు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీకు విద్యలో కూడా బాగా రాణిస్తారు. ముఖ్యంగా వాహనాలు, గృహాలు, ఇవి ల్యాండ్స్, భూములు కొనుక్కునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే పంచమస్థానానికి శని ఉన్నాడు, చూస్తున్నాడు. అంటే పుత్రిక సంతానం యోగం కలగడానికి అవకాశం ఉంది. సంతానం కలిగేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి, స్పెక్యులేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి సంవత్సరం అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయండి. ఏదైనా 3వ ఇంటి వాడు 6వ భావంలో ఉన్నాడండి. అలాగే 12వ ఇంటి వాడు కూడా 6వ భావంలో ఉన్నాడు. 6వ ఇంటి వాడు 12వ భావంలో ఉన్నాడంటే గురుడు విపరీత రాజయోగాన్ని ఇస్తాడన్నందులో సందేహం లేదు. అలాగే 14 మే నుంచి కూడా గురుడు మారడం వల్ల వృషభ రాశి నుంచి ఆయన మిథున రాశిలోకి మారాడు కాబట్టి మీకు బాగుంటుంది. మిథున రాశిలో గురుడు చాలా బాగుంటుంది. మంచివాడు కాదు, కానీ 6వ భావంలో ఉన్నాడు కాబట్టి మీకు విదేశాల్లో స్టాంపింగ్ అవడము, విదేశాలకు వెళ్ళేటి చేయడము, గ్రీన్ కార్డు సంబంధించిన వ్యవహారాల ప్రాసెస్లో ఉంటే గ్రీన్ కార్డు రావడము, కొంతమందికి ఏమో పర్మనెంట్ రెసిడెన్స్ రావడము, H1B వీసా అంటాం సార్, అవి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉండడము, మీరు చేస్తున్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఆడవాళ్ళు కూడా చెప్తానండి,
ఎగ్జామ్స్‌లో మీరు ఎగ్జామ్స్ కానీ, ఇంటర్వ్యూస్‌లో కానీ ఉత్తీర్ణత అవ్వడానికి అంటే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా ఈ పదవులు రావడానికి కూడా అవకాశము ఆరోభావంలో ఉన్నాయి. మీ మేనమామకి ముఖ్యంగా చాలా బావుంటుంది. సప్తమ స్థానంలో గురుడున్నాడండి. అద్భుతం కదా! సప్తమ స్థానంలో గురుడు ఏం చేస్తాడు? అంటే 18 అక్టోబర్ నుంచి ఉచ్చ స్థితిలో ఉంటాడు గురుడు. ఆ గురుడు పరమోచ్చలోగా 5 డిగ్రీస్‌లో పరమోచ్చలో ఉంటాడు. పైగా అక్టోబర్, నవంబర్, డిసెంబర్. గురుడు నవంబర్, డిసెంబర్‌లో రిట్రగ్రేషన్‌లో బలం తక్కువగా ఉంటాడు. ఏమైనా సప్తమ స్థలంలో గురుడు ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానం విజయస్థానము అంటాం కదా! కలత్ర స్థానము, సక్సెస్ అంటాం కదా! అలాగే మీరు చేస్తున్నటువంటి బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటాయి. త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి. మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు త్వరగా అయిపోవడము, నచ్చిన సంబంధాలు జరగడము, భార్యాభర్తలకి అనురాగము, అదృష్టం తోడవడము, మీ బిజినెస్ పార్ట్నర్స్ సక్సెస్ అవ్వడము, అంటే బిజినెస్ పార్ట్నర్స్‌కి బాగా అనుగుణంగా మీరు వాళ్ళు అనుగుణంగా మీకు ఉండడము. అలాగే గురుడు బాగుండడం వలన వస్త్రాలు కొనుక్కోవడము, ఆభరణాలు కొనుక్కోవడము, విదేశ పర్యటన అన్నీ బాగున్నాయి. అష్టమ స్థానంలో కేతువు. ఈయనొక్కడు తప్పండి. అష్టమంలో కేతువు అనారోగ్య సమస్యలను ఇవ్వడానికే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. కానీ భాగ్యస్థానానికి మాత్రం గురు దృష్టి ఉంది. సారీ, మా భాగ్యస్థానానికి శని దృష్టి ఉంది. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు. రావాల్సిన సంపద లేట్ అయిపోతుంటాయి. ప్రాఫిట్స్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా శని కారకత్వాలు బిజినెస్ కోల్ అవన్నీ బట్టలు మీరు ఉంటారు కదా! కోల్ గాని, ఐరన్ గాని, స్టీల్ గాని, పెట్రోలియం, ఫార్మాస్యూటికల్స్ రంగాలు, ఆటోమొబైల్ ఈ బిజినెస్‌లు ఉంటారు కదా! ఉంటాయి కదా! ఆ బిజినెస్‌లో మీరు కొద్దిగా రాణించడం కష్టం అవుతుంది. కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. దశమస్థానం 10థ్ హౌస్‌కి మీకు ఒక అదృష్టం ఏంటంటే 10థ్ హౌస్‌కి గురుదృష్టి ఉందండి. 10థ్ హౌస్ గురుదృష్టి ఉందంటే ఉద్యోగ భద్రత ఉంటుంది. ఆడవాళ్ళకి కూడా చెప్తానండి. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. వ్యాపారం కన్నా ఉద్యోగం మిన్న అంటాం కదా! మీకు ఉద్యోగంలో బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. పైగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే టీచింగ్ ప్రొఫెషన్‌లో ఉన్న వాళ్ళకి, ఇవన్నీ ఉంటారు కదండీ. పైగా కాస్ట్ అకౌంటెంట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ అంటాం కదా! వాళ్ళకి, వేద పండితులకి, సైంటిస్ట్‌లకి అంటాం కదా! వాళ్ళందరికీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. మంచిగా బాగున్నారు. గురుదృష్టి బాగుంది కాబట్టి దశమస్థానానికి ఈ లాయర్స్‌కి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయండి. రవి, బుధ, కుజులు వృశ్చిక రాశిలో ఉన్నారంటే డాక్టర్స్‌కి బ్రహ్మాండంగా ఉంటుంది. నవంబర్, డిసెంబర్ నెలలో రవి, బుధ, కుజులు ఉన్నారు. వృశ్చిక రాశిలో లాభస్థానంలో వాళ్ళకి డాక్టర్స్‌కి, లాయర్స్ కూడా డాక్టర్స్ ముఖ్యంగా డాక్టర్స్‌కి ఎంబీబీఎస్ కోసము, ఎంఎస్‌ల వెళ్ళడానికి, విదేశాలు వెళ్ళడానికి కానీ, డాక్టర్స్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు ఉంటారు కదా! సక్సెస్ అవ్వడము, బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడము, ఇవన్నీ కూడా అద్భుతంగా బాగున్నాయండి. నవంబర్‌లో బాగా బాగుంటుంది. విశ్వావస సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పొచ్చు మీకు. 12వ భావాన్ని కూడా గురుడు చూస్తున్నాడు కాబట్టి విదేశీ పర్యటనలు, సన్మానాలు, అలాగే దైవ సంబంధమైన ఖర్చులు మీరు చేస్తారు. చాలా చాలా బాగుంది. ముఖ్యంగా మీరు కేతువుకు సంబంధించిన అష్టమ స్థానంలో కేతున్నాడు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన, అలాగే మేధా దక్షిణామూర్తి గారిని కొలవడం వలన, అలాగే అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన చక్కటి ఫలితాలు పొందుతారండి. మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని, ముఖ్యంగా మీరు ఆరోగ్య విషయంలో చాలా ఆనందంగా ఉంటారని, మీ ఏ ఫీల్డ్‌లో ఉన్నా ఆ ఫీల్డ్ అంటే ఎక్కడ ఏ జాబ్ చేసినా, ఎక్కడ ఉన్నా సరే మీరు ఆ రంగంలో విజయం సాధించాలని, సినిమా రంగం అయినా సరే, లేకపోతే పొలిటికల్ రంగం అయినా సరే, ఎక్కడైనా సరే మీరు బాగా విజయం సాధించాలని, సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.